మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినం అని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలా మంది ప్రజలు కావచ్చు, మేము కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు వచ్చినారు, ఎవరు వెన్నుపోటు వచ్చినారు, ఈ రెండింటికి సమాధానం వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు. వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే, వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు, ప్రజలు కాదు, డైరెక్ట్ గానే పొడిచినారు ప్రజలు. వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పెంచలే. ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు, మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్ గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళేమన్నా కార్యక్రమం చేశారా? ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలి. ఈరోజు వెన్నుపోటు గురించి మీరు మాట్లాడుతున్నారు. మద్యపానం నిషేధం చేస్తారని చెప్పి మద్యం రేట్లు పెంచి వెన్నుపోటు ప్రజలకి చేసింది ఎవరండి? వైసీపీ నాయకులు. వివేకానంద రెడ్డి గారు ఆయన హత్య చేయబడితే సొంత చెల్లెలకి న్యాయం చేయకుండా ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? వైసీపీ నాయకులు. షర్మిల గారికి ఆయన జైల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారిని రాష్ట్రం అంతా తిప్పి ఆమెకు చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటకు గెట్టేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి ఆమెని అసెంబ్లీకి పంపించి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈమెను ముందు పెట్టి, విజయమ్మ గారిని ముందు పెట్టి రాజకీయంగా ఆమె వాడుకున్న తర్వాత అదే విజయమ్మ గారితో రాజీనామా పార్టీకే రాజీనామా చేయించి అందరి ముందర వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వీళ్ళు వెన్నుపోటు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటాను, ఇదే రాజధాని అని చెప్పి, అమరావతి రాజధాని అని చెప్పి ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి రైతులకి, ఆ ప్రాంత ప్రజలకి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ. 3 రాజధానుల పేరు మీద రాష్ట్రాన్ని విడగొట్టి రాయలసీమకి జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకొస్తానని చెప్పి రాయలసీమని ప్రజలని మోసం చేసింది ఎవరండి? వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎస్సీలకి మేము పెద్దపీఠం వేస్తాము, ఎస్సీలని గొప్పగా చూసుకుంటామని చెప్పి ఎస్సీ సప్లాన్ ని తీసేసి ఎస్సీలకి అన్యాయం చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విదేశీ విద్యని స్కీమ్ ని క్యాన్సిల్ చేసి జగనన్న విదేశీ విద్య స్కీమ్ గా మార్చిన గొప్ప వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వెన్నుపోటు మీరు ప్రజలకి మీరు చేస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం డైరెక్ట్ గానే ఇవ్వగొట్టినారు. ఓటుతో మీకు సమాధానం చెప్పినారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్లి ఎవరైతే గాంజాయి అమ్ముతున్నారు, విమర్శలు అంటే మామూలుగా అయితే వాళ్ళు పాలక పక్షంలో ఉండారు, వాళ్ళు వాళ్ళ పనులు చెప్పుకోవాలి, అంతేగాని పక్కన ప్రతిపక్షాన్ని వాళ్ళు మళ్ళా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు ఏం పని చేయలేదనే కదా అర్థం. మామూలుగా ప్రతిపక్షం పాలక పక్షాన్ని విమర్శిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కదా అధికారం ఉన్నింది 5 ఏళ్ళు, ప్రజలకు చేయగలిగే ఛాన్స్ ఉన్నింది వాళ్ళకి. సో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్పుకోలేకుండారు కాబట్టి చేస్తారు.
జగనన్న వస్తే నవరత్నాలు ప్రతి ఇంటికి చేరుతాయని ఇస్తున్నాము. పులివెందుల ప్రజలకు అంటే గత 30-40 ఏళ్ళుగా మా ఫ్యామిలీ ఎట్లా వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా మేము స్పెషల్గా హామీ ఇకపోయినా వీఆర్ దేర్ ఫర్ దెమ్. మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం ఎప్పుడు.